ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. మనకి ఆగస్టు నెల కృష్ణాష్టమి అంటే మరి రాబోయే శ్రావణ మాసం కదండి. చేత ఆ కృష్ణుడు మమ్మల్ని రక్షించుగాక. ఈ ఆగస్టు నెలలో మన రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు చెప్పబడ్డాయి? అనుకూలంగా ఉంటే వేగంగా పెడతాం, అనుకూలంగా లేకపోతే దానికి పరిహారం చేసుకుంటూ పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ మనం మరింత శక్తితో మరింత ప్రయత్నంతో ముందుకు పెడతాం, విజయం సాధిస్తాం. అంటే జ్యోతిష్యం ఎప్పుడు కూడా మనకి విజయం సాధించడానికి ఒక మార్గదర్శికగా ఉంటుంది. నువ్వు ఇలా పెడితే నీకు మంచి జరుగుతుంది, ఇలా వెళ్ళొద్దు అని నిషేధిస్తూ ఉంటుంది. మరి జ్యోతిష్యం అనే పదానికే కాంతి అనే అర్థం. లైటింగ్ మనల్ని నడిపిస్తుందా? మనమే నడవాలి. ఆ విధంగా మనకి ఆగస్టు నెలలో గ్రహాల యొక్క సంపుటి చాలా అనుకూలంగా ఉన్నది. తద్వారా మన రాశుల ఫలితాలు మనం తెలుసుకుంటూ దానికి సంబంధించినటువంటి సులభమైన పరిహారాలను ఆచరిస్తూ మనోధైర్యంతో, మానసికమైన ధైర్యంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు నడుద్దాం. మన రాశి గురించి తప్పకుండా తెలుసుకుందాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మనం చూసినట్లయితే ఆగస్టు నెల చాలా అనుకూలమైన వాతావరణం ఉన్నది. ఆగస్టు 15 నుంచి ఆగస్టు నెలాఖరు లోపల ఆత్మస్థైర్యం, ధైర్యం, ప్రతి పని కూడా అనుకూలిస్తాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు, డెవలప్మెంట్స్ అనుకూలంగా ఉన్నాయి. ఆగస్టు నెల వీళ్ళకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది, శుభరూపమైన పుణ్యరూపమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు, మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది, ఖర్చు తక్కువ అవుతుంది, మీ ఆదాయం మీకు రావాల్సినటువంటి డబ్బులు వస్తాయి, సంతానపరమైన అభివృద్ధి ఉంటుంది, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఆగస్టు నెల మిథున రాశి వారికి చాలా అనుకూలమైన మాసం. విద్యార్థులకి మంచి చక్కని చోట సీట్ అనేది వస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా కాస్త ఆహ్వానాలు ఉంటాయి. వృత్తుల వారికి కూడా కాస్త గౌరవప్రదంగా మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రతి పని చక్కని ఆలోచనతో చేస్తారు. ఆర్థిక లావాదేవీలు చక్కగా జరుగుతాయి. వ్యాపార అభివృద్ధి కోసం చేసే రుణ ప్రయత్నాలు తప్పనిసరిగా యోగిస్తాయి. అంటే పబ్లిక్ రిలేషన్స్ పెరగడంతో పాటు ఏమవుతుందంటే మీకు ఎవరన్నా సహాయ సహకారాలు అందించేవారు ఆ టైంకి రావడం. మరి రాబోయేటువంటి శ్రావణ మాసంలో కూడా వివాహాది శుభ ప్రయత్నాలు వేగవంతం చేయండి. తప్పకుండా వీళ్ళకి సత్ఫలితాలు వస్తాయి. గృహ నిర్మాణాది ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. మొత్తం మీద ఈ ఆగస్టు నెల ఈ మిథున రాశి వారికి చక్కని ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి మాసం. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనుల కోసం మీరు చేసే ప్రయత్నం సక్సెస్ఫుల్గా ముందుకు పెడుతుంది. అంచేత మరి ఈ రాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి? విష్ణువుని పూజించాలి. విష్ణు సహస్రం వినండి రోజు. అలాగనే విష్ణు సహస్రం వినడంతో పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం గోవింద ఈ విధమైనటువంటి నామం చదువుకోండి. మనకి తులసి మాలలు అమ్ముతారు. అటువంటి తులసి మాలల్ని బుధవారం వెంకటేశ్వర స్వామి వారికి వేయండి. లేదు మంగళవారం ఆంజనేయ స్వామి వారికి వేయండి, మీ ఇష్టం. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. సింధూరంతో స్వామికి పూజ చేయిస్తూ ఉండండి. అప్పాలు నైవేద్యం పెడుతూ ఉండండి. సత్ఫలితాలు మీరు తప్పనిసరిగా పొందుతారు. సంఖ్యల్లో ఎక్కువగా 5, 6 రంగుల్లో గ్రీన్, తెలుపు రంగులు వాడండి. సత్ఫలితాలు ఉంటాయి.